ఎన్నికల వేళ రాజకీయ వేడి మరోసారి భగ్గుమంది. ప్రముఖ ఎన్నికల వ్యూహ రచన సంస్థ ఐపాక్ కార్యాలయాలపై ఈడీ దాడులు దుమారం రేపుతోంది. దీంతో సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మమతా రాకతో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం టీఎంసీ పార్టీకి ఐపాక్ వ్యూహకర్తగా పనిచేస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్లో రాజకీయ వ్యూహాలు రూపొందిస్తుంది. ఈడీ దాడుల ప్రభావం టీఎంసీ ఎన్నికల ప్రణాళికలపై పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈడీ దాడులపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పన్నిన కుట్రేనని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఇంతటి దుర్మార్గపు నీచమైన హోంమంత్రిని చూడలేదని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు, గోప్యమైన డిజిటల్ మెటీరియల్ ను ఈడీ దొంగిలించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and he's taking away all my party documents? If I read the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side the SIR case, they are deleting all the names of the Bengal people, more than 2 crore people. 1.5 crore people are being called. 54 lakhs are being deleted without any asking their details. They are using WhatsApp only, and because of election they are collecting all my information of my party. देखो मैंने सब लेके आया because I rang up Potik because he is the in charge of my party. So my hard disks, all they are collecting, and they are already attacked my మమతా చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యబద్ధ సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే ఆమెకెందుకంత ఆందోళన అని సువేందు అధికారి ప్రశ్నించారు. ইডি বলতে পারবে কেন রেড করেছে, আমি আই এম নট অ্যাওয়ার। কিন্তু মুখ্যমন্ত্রী কেন্দ্রীয় সংস্থা, সাংবিধানিক সংস্থার কাজে এর আগেও হস্তক্ষেপ করেছেন। 2021 সালে তিনি নিজাম প্যালেসে ধর্ণা দিয়েছিলেন সিবিআই অফিসে, ফিরাদ হাকিম, শোভন চট্টোপাধ্যায়, মদন মিত্র, সুব্রত মুখার্জিদের গ্রেপ্তারের বিরুদ্ধে। এবং মুখ্যমন্ত্রী এর আগে রাজীব কুমারের বাড়িতে যখন সারদা মামলা নিয়ে রেড হয় সিবিআইর, সেদিনও তিনি সিপিকে নিয়ে ধর্ণা দিয়েছিলেন কলকাতাতে, ধর্মতলাতে। স্বাভাবিকভাবে মুখ্যমন্ত্রীর এই ধরনের কাজ সাংবিধানিক প্রতিষ্ঠানের সরাসরি কাজে হস্তক্ষেপ এবং তদন্তে বাধা দান। এটা একজন মুখ্যমন্ত্রী, তিনি শুধু রাজনৈতিক নেতা নেত্রী। పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వేడి మరోసారి భగ్గుమంది. కోల్కతాలో ఐపాక్ కార్యాలయం, ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. సోదాలు జరుగుతున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ హుటాహుటిన ఘటన స్థలానికి రావడం, ఐపాక్ ఆఫీసుల నుంచి కీలకమైన కొన్ని ఫైల్స్ ను తీసుకెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది. అయితే ఈ పరిణామాలపై ఈడీ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి ఒక ల్యాప్టాప్, అతడి ఫోన్, పలు పత్రాలు తీసుకువెళ్లారని ఈడీ ఆరోపించింది.